కౌన్సిలింగ్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డ ఏమైనా అవతారాలు ఉంటాయా, అబ్నార్మాలిటీస్ ఉంటాయా మొదలు తెలుసుకొని ఆ మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అటువంటి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఇటువంటి పిల్లలు స్పెషల్ తీసుకుని అడ్జస్ట్ చేస్తుంది. స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేక అభినందనలు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ దిస్ చిల్డ్రన్. ఈ వీళ్ళకి ఎటువంటి చిన్న అవసరాలన్నా మా హాస్పిటల్ని హ్యాపీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ. థ్యాంక్ యూ. దీన్ని రిగ్రెషన్ అంటారండి. ఏదైనా ఒక మెంటల్ మైల్స్టోన్ రిగ్రెస్ అవుతుంది అంటే మనకు తెలియకుండా బ్రెయిన్లో కంటిన్యూస్గా ఫిక్స్ నడుస్తూ ఉంటాయి, బయటికి కనపడకపోవచ్చు. ఈజీ అనే చిన్న ఇన్వెస్టిగేషన్ ద్వారా కానీ లేకుంటే నేను కొద్దిగా ఎగ్జామినేషన్ ద్వారా కానీ వాళ్ళకి ఫిక్స్ వస్తున్నాయనే విషయం నాకు అర్థమవుతుంది. కొంచెం ఫిక్స్ డోసెస్ మాడిఫై చేసేది ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఫిక్స్ మెడిసిన్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి, అవి యాడ్ చేయడం చేస్తాను. సో ఫిక్స్ అనేది మీరు ఆపుకోగలిగితే కంప్లీట్గా బ్రెయిన్లో కంట్రోల్ అయితే కనుక వీళ్ళ హెల్త్ ద్వారా మన బ్రెయిన్ న్యూరాన్స్ యొక్క యాక్టివిటీ అంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఫిక్స్ వల్ల మళ్ళీ అక్కడ ఆగి రిప్లేస్ అవ్వడం అనేది ఉండదు. ఎనీ డే ఇటువంటి ట్రై టు కమ్ ఐ హెల్త్ యూ సిస్టమ్ అయితే కానీ పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా వద్దకు వచ్చినట్టయితే కనుక దాన్ని మళ్ళీ రివర్సిబుల్ అంటే బ్లడ్ క్లాట్ అనేది గట్టిగా ఉంటుంది బ్రెయిన్లో. దాన్ని వెంటనే మనము ఒక ఇంజెక్షన్ ద్వారా కానీ ఒక వైర్ ద్వారా కానీ దాన్ని తీసేసి మళ్ళీ నార్మల్గా చేసే అవకాశం ఉంటుంది. సో పక్షవాతం లక్షణాలు వచ్చినా ఫిక్స్ వచ్చినా నరాల పరంగా ఇది రెండే ఎమర్జెన్సీ కష్టాలండి, ఫిక్స్ మరియు పక్షవాతం లక్షణాలు. ఇవి రెండింటిలో ఏదో ఒకటి వచ్చినా కానీ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక న్యూరాలజీ అంటే నరాల వైద్య నిపుణుల దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఇది ఎంత మంచిగా కంట్రోల్ అయితే అంత మానసికంగా ఎదుగుదల అనేది పాజిటివ్ ఉంటుందండి. సో దీనికి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఆల్ యూ నీడ్ ఈజ్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక మంచి డాక్టర్తో మీరు కలవడం అనేది అన్నిటికీ ముఖ్యమైన విషయం. నా తరఫు నుంచి మ్యాక్సిమం సపోర్ట్ నేను వేయడానికి ట్రై చేస్తాను. స్పెషల్ ఏబుల్స్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ లక్షణాలు వాళ్ళు గుర్తు కొద్దిగా ఐడెంటిఫై చేసి ఒక చెయ్యి ఒక కాలు లేపలేకపోవడం కావచ్చు, మూటి వంకరగా వెళ్ళడం కావచ్చు, లేదా మాటిమాటి ఫిక్స్ రావడం కావచ్చు, ఇవి చాలా కామన్గా వచ్చే లక్షణాలు ఉంటాయి. ఇవి గుర్తించి మా వద్దకు వస్తే డాక్టర్స్తో కౌన్సిలింగ్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డ ఏమైనా అవతారాలు ఉంటాయా, అబ్నార్మాలిటీస్ ఉంటాయా మొదలు తెలుసుకొని ఆ మేనేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అటువంటి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఇటువంటి పిల్లలు స్పెషల్ తీసుకుని అడ్జస్ట్ చేస్తుంది. స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేక అభినందనలు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ దిస్ చిల్డ్రన్. ఈ వీళ్ళకి ఎటువంటి చిన్న అవసరాలన్నా మా హాస్పిటల్ని హ్యాపీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ. థ్యాంక్ యూ. స్పెషల్ నీడ్స్ అంటే వేరే పిల్లల కంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి, మనం టీచ్ చేయాల్సినవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అంతేగాని అందరికీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. అవుట్ సైడ్ స్టిమ్యులస్, ఎమోషనల్ స్టిమ్యులస్ కానీ సరైన ట్రీట్మెంట్ కానీ సరైన థెరపీస్ వాళ్ళు ఇస్తున్నట్టుగా
ఆక్యుపేషనల్ థెరపీస్, స్పీచ్ థెరపీస్, ఫిజియోథెరపీస్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా దే క్యాన్ మేనేజ్ దెమ్సెల్స్. అండ్ మేడం చెప్పినట్టుగా ఆల్రెడీ 10th క్లాస్ వరకు వచ్చారు, దే హ్యావ్ పాస్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ గోల్ టు అచీవ్. సో ఈ మధ్య కాలంలో మనం స్పెషల్గా చూస్తున్న సమస్య పిల్లల్లో ఏంటంటే ఆటిజం. ఈ ఆటిజం అంటే ఏంటి? యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ అంటారు తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ముందు నేను చెప్పగలిగింది ఏం లేదు. కాకపోతే యాజ్ ఎ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిజేబుల్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళతో మేము డీల్ చేస్తుంటాం కాబట్టి మా అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే, మాకు ఇప్పుడు గత 1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు జరుపుతున్నాం. ఎన్నికలు వచ్చాము ఇలా యాక్చువల్గా ప్రపంచం మొత్తంగా తల్లిపాల వారోత్సవాలు 1 నుంచి 7 దాకా ఇలా జరుపుకుంటూ ఉంటాము. మేము చెప్పేది ఏంటంటే, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఏదైనా ఖాళీ తర్వాత ఆకులు పట్టుకోవడం కాకున్నది కాలం ముందే మనం జాగ్రత్తలు పడాలి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిజేబుల్ ఎందుకు అవుతున్నారు, ఎట్లా అవుతున్నారు, రీజన్స్ ఐడెంటిఫై చేస్తే మాకు వచ్చిన రీజన్స్ ఏంటంటే, చాలా వరకు గర్భంతో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా మత్తు పానీయాలు తీసుకోవడం, తాగడం, లెక్క ఏదైనా కానీ ఈ డ్రగ్స్ ఓవర్గా తీసుకోవడం, మత్తు పానీయాలు తీసుకోవడం ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అక్కడ పిల్లవాడు కడుపులో తల్లి ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం పిల్లవాడికి కూడా వెళ్తుంది. తల్లి మత్తుగా పడుతుంటే బిడ్డను కూడా మనం మత్తే చేస్తున్నాం. చేపలాగా తిరగాల్సిన గర్భంలో ఉన్న బిడ్డ తిరగకుండా బాబు కూడా మత్తులో వాడిని మందపుకి అక్కడి నుంచే చేస్తున్నాం. కడుపులో ఉన్న 9 నెలలు మనకి కాపీ ఇంట్లో ఉండే మగవాళ్ళు సిగరెట్ తిని తాగుతున్నారు. ఒకవేళ తల్లే తాగుతుంది. ఇట్లని తాగినప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా, నెగిటివ్ ఎఫెక్ట్ అంతా పిల్లవాడికి అవుతుంది. మరి న్యాచురల్ ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ ఏం చెప్తున్నామంటే, ఇన్సెప్షన్ 3వ నెల గర్భం ఎప్పుడైతే తల్లికి తెలిసిన దగ్గర నుంచి మేము బేబీకి కడుపుతో ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మంచిగా ఉంటావు, బాగా చదువుతావు, తల్లిదండ్రులు మాకు వింటావు, పెద్దలకి గౌరవిస్తావు అనేటువంటి కొన్ని నామ్స్ తెలియజేయండి. అలా చేసి బిడ్డ బాగా పెరగడానికి తోడ్పడుతుంది. బీ పాజిటివ్ అండ్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్.